కర్నూలు జిల్లా కొస్సిగి ఉరుకుంద రోడ్లలో వెళ్లాలంటేనే బస్సు డ్రైవర్లు భయపడాల్సిన పరిస్థితి. అసలే శిథిలమైన రోడ్లు, అడుగులోతు గుంతలతో బస్సును నడపడం అంటే తల ప్రాణం తోకకొస్తుందంటూ డ్రైవర్లు వాపోతున్నారు. గురువారం ఉరుకుంద బస్సులో 120 మందికి పైగా ప్రయాణికులు ఎక్కడంతో వారిని దింపేందుకు డ్రైవర్ బస్సును ఏకంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగి 2 రోజులు కూడా కాకుండానే శనివారం మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఉదయం 9:30 గంటలకు కోసిగికి వెళ్లే బస్సు స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో వచ్చి ఆగిన వెంటనే 120 మందికి పైగా ప్రయాణికులు ఎగబడి ఎక్కారు. ఇంతమంది ఎక్కితే బస్సు ఎలా నడపాలని, అసలే బస్సుకు డోర్ లేదని, ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని డ్రైవర్ ప్రాధాయపడినా ఫలితం లేకపోయింది. దీంతో బస్సు నేరుగా మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. రోజు స్టేషన్కి తీసుకొచ్చి ప్రయాణికులను కిందకు దింపమంటే ఎలా, మీరే బస్టాండ్లో పరిమితంగా ఎక్కించుకోవాలని పోలీసులు చెప్పడంతో ఎలాగైనా సమస్య పరిష్కరించండి డ్రైవర్ వారిని కోరారు. చివరకు పోలీసులు ప్రయాణికులకు విషయం అర్థమయ్యేలా చెప్పి కొందరిని కిందకు దించారు. వారంతా శాపనార్థాలు పెడుతూ తిరిగి బస్టాండ్కి వెళ్లిపోవడంతో బస్సు కోసిగి వైపునకు కదిలింది.